Yeah. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు? ఏదైనా షేర్ చేసుకుంటారా ఎవరైనా దేవుని గురించిన మాట? మీ అనుభవంలో దేవుని మీకు చెప్పిన మార్గములు కానీ ఏదైనా కానీ దేవుని గురించి ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? లేదా దేవుడు మీ జీవితంలో జరిగించిన కార్యముల పట్ల కానీ కార్యములు కానివ్వండి ఏదైనా సాక్షార్థంగా చెప్పాలనుకుంటున్నారా? సరే, వాక్యంలోనికి వెళ్దాం. మనము నిన్నటి దినాన్న లాస్ట్ 2 days నుంచి సామెతల గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనంలో ధ్యానించుకుంటూ వచ్చాం కదా. మిగతా వచనములు వచ్చే వారంలో మరలా మనం తిరిగి ధ్యానించుకుందాము. అయితే ఈ రోజున ఒక రాకడ మనం అందరికీ చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పటికొచ్చి ఈ నవంబర్ నెల అంతా కూడా ఏ నెలని భక్తులు చెప్పారని మనం చెప్పుకున్నాము. సిద్ధపాటు నెల అనగా రాకడకు సిద్ధపడడానికి మనల్ని బలపరిచే ఒక నెలగా భక్తులైన వారు ఈ నెలని పేర్కొన్నారని తెలుసుకున్నాం కదా. అలాగున అందులో ఒక భాగంగా ఈ నెలంతా కూడా రాకడ వాక్యాలు మనకి బలంగా వినిపిస్తాయి కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీక్ అంతా కూడా నేను ఒకటే పాట పాడా. అది దైవజనులు దేవదాసయ్య గారు రాసిన తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 2వ రాకడ అని పేరు గల పాటను ఈ వారం అంతా నేను పాడుతూ వచ్చా. 2 లిరిక్స్ చొప్పున ఈ పాట అంతట్లో కూడా దైవజనులు రాకడ గుర్తులను పొందుపరిచి ఉన్నారనమాట. ప్రతి ఒక్క ఇందులో టోటల్ 12 లిరిక్స్ ఉన్నాయి. 12 లైన్స్ ఉన్నాయి. ఈ 12 లైన్స్లో కూడా దైవజనులు రాకడను గురించి బైబిల్లో ఉన్న వాక్యమునే పాట రూపంగా రచించట మనం చూస్తామన్నమాట. అయితే ఈ రోజున నేను పాడినది 7వ చరణం మరలా ఒకసారి పాడుకుని ఆ చరణం గురించే మనము వివరించుకుందాం. దాన్ని మరింత క్లుప్తంగా వివరించుకుందాం. ఇక్కడ ఏమని ఉందంటే, మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా భూమిలో పేరొందిన విశ్వాసులైన ఎవరును చేరుకునుటే సున్నానుంది. అంటే దీనికి అర్థం ఏమిటంటే, ఇప్పుడు దేవుని యందు విశ్వసించిన వారు ఉంటారు. ఎలాగునా దేవుడంటే ఎవరో ఎరిగి బాప్తీసం తీసుకుని దేవునిలో ప్రతి నెల కూడా సంస్కారపు విందు తీసుకుంటూ ప్రతి ఒక్క పనిని దేవునిలో చేస్తున్న వారుగా ఉంటారు. కానీ వారి యొక్క విశ్వాసము చాలా లిమిటెడ్గా ఉంటుందన్నమాట. ఎలాగనా అదే ఇక్కడ ఉంది కదా, భూమిని పేరొందిన విశ్వాసులైనా చేరుకునిటే సున్నా. ఇదిగో అన్నీ చేసినా కానీ నీకు మారు మనసు లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే నీవు ఈ భూమి మీద లేదా ఇతరుల దృష్టిలో ఎంత గొప్ప పేరొందిన విశ్వాసివి అయినా దేవుని రాజ్యానికి నువ్వు రాలేవు, అక్కడే ఆగిపోతావు. ఎప్పుడు నీవు మారు మనసు పొందినప్పుడు, దేవుని చిత్తంలో నీవు పశ్చాత్తాప పడనప్పుడు. అయితే ఈ పాటను ఏ వచనం నుంచి రిఫరెన్స్గా తీసుకుని దైవజనులు చెప్పారు అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనములు కనుక మనం చూసినట్లయితే అక్కడ మనకి చిన్న ఉపమానం లాగా ఒక స్టోరీ లాంటిది మనకు కనబడుతుంది. ఈ రోజున మనము అది ఏమైందో తెలుసుకుందాం. 1 నుంచి చదువుతున్నాను నేను. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. ఇక్కడ 1వ వచనంలో మనకు కనబడుతుంది పరలోకము దేనిని పోలి ఉంది అన్న విషయము మనకి ఇక్కడ తేటగా కనబడుతుంది. ఇప్పుడు దేన్నైనా మనం పోల్చాలి అంటే లైవ్ ఎగ్జాంపుల్తో పోలుస్తాం కదా. అలాగే పరలోక రాజ్యము ఇక్కడ ఈ వచనంలో దేంతో పోల్చబడింది అంటే, ఇదిగో ఎవరైతే రెడీగా ఉంటారో, ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, పక్క ఊరు కానివ్వండి, వేరే పని మీద ఎక్కడికైనా వెళ్తుంటే మన లగేజ్నంతా ఎలాగ సిద్ధపరచుకుని మనము ఆటో కోసం వెయిట్ చేస్తాం చెప్పండి. బయటంతా మనకి కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని రోడ్ మీదకి వెళ్ళి ఆటో కోసం వెయిట్ చేస్తాం కదా. అప్పుడు మనం వెంటనే ఆటో ఆగిన వెంటనే ఎక్కి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించగలం. అలా కాకుండా మనం ఇంట్లోనే ఉంటూ ఇంకా ఇంట్లోనే చక్కబెట్టుకుంటూ ఇంట్లో నుంచే ఆటో అంటే ఆటో ఆగుతుందా చెప్పండి? లేదు.
ఆటో పని ఆటో అలాగనే సరాసరిగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మనం ఇక్కడి నుంచి ఇంట్లోంచి ఎంత అరిచినా మనము ఆ ప్రయాణానికి వెళ్ళలేము. ఇంట్లో నుంచి ఆ ఆటోని ఆపలేము. అలాగనే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కొంతమంది సిద్ధపడిన కన్యకలను పోలి ఉన్నది అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలాగనంటే ఆ కన్యకలు ఎలాగనున్నారంటే వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ లోకంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలాగే దేవునిలోకి వచ్చిన వారిలో కూడా సంపూర్ణంగా దేవునిలో ఏకీభవిస్తూ నడిచిన వారు ఉంటారు. లేదా నామకార్థంగా దేవుని ఆరాధిస్తూ నామకార్థంగా మందిరంకి వచ్చి కూర్చుని వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. అయితే పరలోక రాజ్యం ఎవరి కోసం వేచి చూస్తుంది అంటే ఇదిగో ఆయనను నమ్ముకుని సంసిద్ధముగా ఉన్న వారి కోసము పరలోక రాజ్యము గేటులు తెరిచి ఉంచిందంట. ఇక్కడ చూద్దాం మనము ఈ 13 వచనముల్లో బుద్ధి లేని కన్యకలు ఎలాగా ఫైనల్కి వచ్చేసరికి ఏ విధంగా సఫర్ అవుతున్నారు, ఏ విధంగా ప్రాబ్లమ్ని ఫేస్ చేశారని ఈరోజు మనం చూద్దాం. 4వ వచనము చెప్తున్నాను. బుద్ధి గలవారు తమ దివిటీలు కూడా సిద్ధిలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. ఇక్కడ బుద్ధి లేని వారు ఎలాగనా సిద్ధపడ్డారు? ఒట్టి డ్యూటీలు మాత్రమే తీసుకుని వెళ్ళిపోయారు. కానీ బుద్ధి కలిగిన వారు దానికి కావలసిన నూనె కూడా తీసుకుని వెళ్ళారంట. అయితే ఈ 10 మంది కూడా ఒకే చోట కూడి ఉన్నారు. ఒకే చోట కూడి ఉన్నప్పుడు అక్కడ ఆటో ఇప్పుడు మనం ఒక ప్రయాణాన్ని గురించే మాట్లాడుకుంటున్నాం కదా. ఈ 10 మంది ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఓ చోటకి చేరుకున్నారు. అయితే అందులో 5గురు టికెట్ తీసుకున్నారు, 5గురు టికెట్ తీసుకోలేదు. బస్సు రావడానికి లేట్ అయింది. బుద్ధి ఉన్న వాళ్ళు ముందుగానే తీసుకుని రెడీగా ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు సరే వచ్చాక కండక్టర్ దగ్గర తీసుకుందాంలే అని నుంచుండిపోయారు. కానీ కండక్టర్ ఏం చేస్తారు? ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. వాళ్ళనే తీసుకుని ఆ బస్సు ఆలస్యమైనందు వలన మిగతా వాళ్ళు సఫర్ అవ్వకూడదని వీళ్ళు అక్కడనే వదిలేసి వెళ్ళిపోయారట. అలాగనే ఈ యొక్క మనం చదువుకున్న ఉపమానంలో కూడా అలాగ దేవుని యొక్క రాజ్యం రావడానికి కొంచెం ఆలస్యమైనందు వలన వారందరూ కూడా ఏం చేశారంట, కొంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారంట. మనం చూసినట్లయితే 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రెండని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరు గాని బుద్ధి లేని ఆ కన్యకలు ఆ దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యడని బుద్ధి గలవాడిని అడిగిరి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంట? బుద్ధి లేని కన్యకలు ఇదిగో మా డ్యూటీలు ఆరిపోతున్నాయి, ఇదిగో మా దీపం ఆరిపోతుంది, మీరు నూనె తెచ్చుకోలేదు, మీ దాంట్లో కొంచెం నూనె మాకు ఇవ్వండి అని తెచ్చుకున్న వారిని అడుగుతున్నారంట. ఇప్పుడు మనం ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఎలాగా టికెట్ తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, టికెట్ తీసుకోలేని వాళ్ళు అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు టికెట్ తీసుకోలేని వాళ్ళు తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ హాఫ్ టికెట్ నాకు ఇస్తావా, ఇదిగో నేను టికెట్ తీసుకోవడం మర్చిపోయానంటే అది యాక్సెప్టెన్స్ ఉంటుందా చెప్పండి? అది ఎక్కించుకునే బస్కి ఉండదు. అండ్ అలాగే ఇచ్చే వాళ్ళకు కూడా ఇద్దరికి కూడా అది సఫరింగ్ పాయింట్ లాగానే ఉంటుంది. అది ఎప్పుడు కూడా యాక్సెప్ట్ కాదు. ఈ లోకంలోనే అది యాక్సెప్ట్ కానప్పుడు మరి 1000 ఏండ్లు పరిపాలన చేసే దేవుని రాజ్యంలో అది ఎందుకు యాక్సెప్ట్ అవుతుంది చెప్పండి? ఎప్పుడు కూడా మనము బైబిల్ గ్రంథం ఎలాగ సెలవిస్తుంది? బుద్ధి కలిగిన వారుగా మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ఉండాలి. ఇంకా మనము క్లుప్తంగా మరికొన్ని వచనములు చూసినట్లయితే వారు కొనుపోబడిపోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్న వారిని అందరితో కూడా పెండ్లి విందు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడగగా అతడు మిమ్మును నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమే నన్ను గడి అయినను మీకు తెలియదా గనుక మెలకువగా ఉండుడి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగో
మన లైవ్ ఎగ్జాంపుల్గానే చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఉదాహరణ అంతా కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్గా కొంచెం కనెక్ట్ చేసుకుని మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ బస్ దగ్గర ఆగాం కదా, ఇప్పుడు బస్ టికెట్ ఉన్న వాళ్ళ అందరినీ తీసుకెళ్ళిపోయారు కండక్టర్ లోపలికి. ఇప్పుడు టికెట్ తీసుకోలేని వాళ్ళు అక్కడ మిగతా 5 మెంబర్స్ ఉండిపోయారు కదా, వాళ్ళు బతిమాలుకుంటున్నారు, అయ్యా తప్పైంది, మాదే తప్పు, బస్సు వచ్చాక మేము టికెట్ తీసుకుందాం అనుకున్నాము, కానీ బస్సు ముందే తీసుకోలేదు, మమ్మల్ని క్షమించండి, లోనికి రానియండి అని తలుపు వేసిన తర్వాత వాళ్ళు ప్రాధాయపడుతున్నారు. ప్రాధాయపడిన బస్ లేకుండా కండక్టర్ ఎక్కించుకుంటాడా చెప్పండి? బస్ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేయనే చేయరు. అలాగనే దేవుడు కూడా, ఇదిగో మీరు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవి, కావాల్సిన అర్హతలు ఇవి, ఇవన్నీ మీరు పొందుపరుచుకుంటేనే నా రాజ్యంలోనికి వస్తారు అని దేవుడు బైబిల్ గ్రంథాన్ని మన మధ్యకి పంపించి ఉన్నారు కదా. అలాగనే మనం బస్సు ఎక్కాలంటే కావాల్సిన అర్హత, మనము బస్ టైంకి అక్కడ ఉండి టికెట్ తీసుకుని అక్కడ ఉండాలి. అలా తీసుకున్న కన్యకులు వెంటనే బస్సుకి వెళ్ళిపోయారు. అలా తీసుకోలేని కన్యకులు అక్కడే ఉండిపోయి తలుపులు తీయమని ప్రాధాయపడినప్పటికీ అక్కడ కండక్టర్ టికెట్ లేకుండా సర్లే పోన్లే అని జాలి పడతారో చెప్పండి? అలా జాలి పడితే ఎవరు ఉద్యోగానికి ప్రమాదం? అది కండక్టర్ అండ్ డ్రైవర్ ఉద్యోగానికి ప్రమాదము. అలాగనే ఇక్కడ బుద్ధి లేని కన్యకులు, అయ్యా తప్పైపోయింది, నూనె సిద్ధపరచుకోపోవడం మాదే తప్పు, ఈసారి మన్నించి తలుపులు తీయండి అంటే అక్కడ ప్రభు అంటున్నారు కదా, ఇదిగో నేను మిమ్మల్ని నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగో మీరెవరో నాకు తెలీదు, నేను ఏ క్షణమందు వస్తానో ఎవరికి ఏది చెప్పలేదు కదా. ఇదిగో వాళ్ళు సిద్ధపడిన రీతిగానే మీరు సిద్ధపడి ఉండొచ్చు కదా, నేడే ప్రభువు వచ్చినని మీకు తెలియదా అని చెప్పుట మనం చూస్తున్నాం. ఈ చూసిన ఉదాహరణ అంతటిని బట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో ప్రభువు రాకడ ఇప్పుడు రేపని కాదు, ఎల్లుండని కాదు, లేదా తర్వాతని కాదు, ఇప్పుడే అని నమ్ముని వారు మాత్రమే సిద్ధపడి ఆయనతో వెళ్ళగలరని మనం చూస్తున్నాం. అలాగనే బుద్ధి కలిగిన కన్యకులు తనకు కలిగి ఉన్న దానితో, బాప్తిస్మం అనే క్వాలిఫికేషన్తో, అండ్ అలాగే దేవునిలో నడవడము, దేవునితో కలిగి ఉన్న సహవాసము, వీటన్నిటితో పాటు వారి యొక్క విశ్వాసాన్ని అనుదినము పెంపొందింపు చేసుకుంటూ సిద్ధం కలిగి ఉన్న రీతిగా మనం అందరము కూడా సిద్ధపడి ఉండాలి. ఈ రోజున బాప్తిస్మం ఉందా, ఓకే నేను పరలోక రాజ్యాన్ని వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో, లేదా ఇదిగో దేవునికి ప్రతి వారము నేను సండే చర్చికి వెళ్ళిపోతున్నాను, లేదా ప్రతి వీక్ నేను దక్షిణ భాగం ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నాను, ఇవన్నీ ప్రాపర్గానే చేసేస్తున్నాను కదా అనుకుంటే, దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి నువ్వు రా అని నీకు ద్వారాలు తెరిచిపెట్టరు. ఎప్పుడు నీకు ద్వారాలు తెరిచిపెట్టేవారుగా ఉంటారు? నీవు దేవుని యందు నువ్వు మారు మనసు పొందినప్పుడు, అండ్ అలాగే దేవుని యొద్ద నీవు పశ్చాత్తాపపడినప్పుడు నిన్ను తప్పక దేవుడు ఆయన యొక్క రాజ్యంలోనికి ఆహ్వానించేవారుగా ఉంటారు. ఒక్కసారి ఇదంతా కూడా మనము ఒకే ఒక్క మాట నుంచి తెలుసుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 వచనములు. అయితే దైవజనులు దేవదాసయ్య గారు రాసిన పాట కూడా మరొకసారి మనం పాడుకుందాం. పాటను బట్టి ఈ వాక్యాన్ని మీరు ఇంటర్ కనెక్ట్ చేసుకుని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ వాక్యమును మనందరం కూడా ఎలాగ నడుచుకోవాలి, దేవుని యొక్క రాకడకు ఎలాగ సిద్ధపడాలి అనేది ఆలోచన చేసి నడుచుకుందాం. సరే, వాక్యమును మనందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. గత దినాన్న ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కదా అందరూ, వాళ్ళు తీసుకునే ఫర్దర్ స్టెప్స్ కానివ్వండి, వారు ఫ్యూచర్ కెరియర్కి కావాల్సిన ఉద్యోగంలో కానివ్వండి, వాటన్నిటిని బట్టి ఈరోజు ప్రేయర్ చేద్దాం అనుకున్నాం కదా. ఎవరైనా ప్రేయర్ సిద్ధపడ్డారా? సరే, ప్రేయర్ చేసుకుందాం. మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా, మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా, భూమిని పేరొందిన విశ్వాసులైనా చేరుకొనుట యేసు ప్రభువు వచ్చుచున్న రిదిగో వినరండి, పూర్వ
దోషకారులు చంపిరి బ్రతికెను దొడ్డవారుడై వచ్చునండి యేసు ప్రభువు వచ్చుచున్న హృదిగో వినరండి. స్తుతి 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 మహాపరిశుద్ధ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ నీ మహోన్నతమైన నామను బట్టి నీకు అనేక వందనములు తండ్రి, నీకు అనేక స్తోత్రములు తండ్రి. ఉదయకాలం అంతటినీ తండ్రి ప్రభా నీ కృపావాత్సల్య చేత తండ్రి ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడిన వారే తండ్రి. ఈ సాయంత్రకాల సమయం నీ పాద సన్నిధి చేర్చిన నా ప్రభా నీకు అనేక ప్రంతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా నేటి దినమున తండ్రి ప్రభా ప్రారంభం మొదలుకొని తండ్రి ప్రభా నేటి ఈ సమయం వరకు నీ కృపను మాకు తోడించారు తండ్రి ప్రభా మరి చెప్పబడిన మాటల్లో ఇదిగో మీరే ఉన్నారని విశ్వసించి ఉన్నాం తండ్రి. ఇదిగో భక్తి లేని వారు తండ్రి నేటి నెలను అంతటిని సిద్ధపాటు నెలగా తండ్రి పేరు పట్టి ఉండగా ఈ సిద్ధపాటు నెలను బట్టి తండ్రి మేమందరము కూడా రాకడకు సిద్ధపడగల భాగ్యమును మీరు ఈయనండి తండ్రి. ఇదిగో దేవుణ్ణి నమ్మిన వారైనా నమ్మని వారైనా కూడా తండ్రి నమ్ముతున్న ఒకే విషయము ఇదిగో ఈ భూమి త్వరలో అంతరించిపోతుంది అన్న విషయము తండ్రి ప్రభా. ఇదిగో ఆ విషయముని బట్టి ఇదిగో విశ్వాసులైన వారు దేవుడి రాకడ బహు సమీపముగా ఉందని కనిపెట్టుచుండగా ఆ రాకడను బట్టి తండ్రి ప్రవ్వా మీ రాక కొరకే తండ్రి ప్రవ్వా వేచి చూచి ఉన్నవారుగా మేమందరం ఉన్నాం తండ్రి ప్రవ్వా నేటి దినమున ఉపమానంలో మేము చూస్తున్నాం తండ్రి. దేవజనులు చెప్పిన పాట ద్వారా తండ్రి ప్రవ్వా ఇదిగో ఈ భూలోకములో తండ్రి ప్రవ్వా ఎంత గొప్ప పేరుందని విశ్వాసిగా నీవు ఉన్నా ఇదిగో దేవుని యందు నీవు మారు మనసు పొందకపోతే ఆయన యొక్క రాజ్యంలోనికి నీవు రాలేవు. ఆయన నీవు వచ్చినప్పుడు తలుపులు మూసివేసినేమో తేరి చూచుకో అంటూ దైవజనులు ఇదిగో పాట రూపంగా మాతో సెలవిస్తున్నారు తండ్రి. అటు విధంగానే మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-13 వచనముల్లో ఒక గొప్ప ఉపమానము మేము చూస్తున్నాం తండ్రి. ఇదిగో పరలోక రాజ్యము ఇదిగో తండ్రి ప్రవ్వా ఇదిగో దేనిని పోలి ఉంది, పరలోక రాజ్యమునకు ఎలాగన మేము ఉంటే రాగలగము ఇదిగో అన్న విషయముల అన్నిటినీ నేటి దిన వాక్యంలో మేము క్లుప్తంగా చూసి ఉన్నాం తండ్రి. చూసి ఉన్న వాక్యమును బట్టి తండ్రి విని ఉన్న వాక్యమును బట్టి తండ్రి ప్రవ్వా ప్రయాణికుల వలె తండ్రి ప్రవ్వా సంపూర్ణముగా తండ్రి ఇదిగో మాకు కలిగి ఉన్నదాన్ని అంతటినీ పట్టుకుని తండ్రి ప్రవ్వా సిద్ధపడగల భాగ్యమును మీరు మాకు అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో కలిగి ఉన్నది అంతా అంటే ఈ లోకంలో ఉన్న ధన సంపదలు కాదు తండ్రి, ఈ లోకంలో ఉన్న వస్తువులు కాదు తండ్రి, ఈ లోకంలో ఉన్న జనులు కాదు తండ్రి ప్రవ్వా మాకు కలిగి ఉన్నదే అంతా అనగా ఇదిగో నీతో కలిగి ఉన్న సహవాసము తండ్రి, నీతో కలిగి ఉన్న చెలిమి తండ్రి, నీతో కలిగి ఉన్న ప్రేమ తండ్రి. ఇదిగో ఇటువంటివి ఇదిగో నీ సన్నిధికి మమ్మల్ని చేర్చినని విశ్వాసము కలిగి ఉన్నాం ప్రవ్వా. ఇదిగో అటువంటి చెలిమిని అటువంటి స్నేహమును అటువంటి ప్రేమను ఇదిగో నీ చెంత నుంచి మేము పొందుకొనగల భాగ్యమును అందరికీ మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. రాకడ ఆలస్యం అవుతుంది తండ్రి. ఇదిగో ఆలస్యమైనప్పుడు ఇదిగో కన్యకులు ఎలాగనైతే నిద్రించి ఉన్నారో నిద్రించినప్పటికీ రాకడ పిలుపు వినంగానే ప్రభు వస్తున్నారు, పెండ్లి కుమారుడు వస్తున్నారు అని వినంగానే ఎలాగనైతే అలర్ట్ అయి సిద్ధపడ్డారో అలాగనే తండ్రి ప్రవ్వా నీ రాజ్యము సమీపముగా ఉందని వింటున్న మేము కూడా తండ్రి ప్రవ్వా బహుసిద్ధముగా సంసిద్ధముగా నీ రాజ్యమునకు సిద్ధపడే భాగ్యమును మా ఎల్లరికీ మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. దైవజనులు అంటున్నారు కదా తండ్రి అనుదినము రాకడ ప్రార్థన, రాకడ ధ్యానము, రాకడ తలంపు నీవు కలిగి ఉండిన ఎడల రాకడలో నిశ్చయముగా ఎత్తబడగలవు అని దైవజనులు సెలవిచ్చారు తండ్రి. అవును తండ్రి రాకడలో ఎత్తబడాలి అంటే నిత్యమును ఇదిగో నీ తలంపును మా మదిలో మెదిలి ఉండే భాగ్యమును మీరు మాకు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. నిత్యము నీ నామస్మరణ కలిగిన వారుగా నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. దావీదు భక్తుడు ఇదిగో ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా తండ్రి ప్రవ్వా నిత్యము కీర్తనల ద్వారా నిన్ను గణపరిచారు కదా తండ్రి. అలాగనే మా జీవితంలో మేము ఏ పని చేస్తున్నా ఏ యొక్క వర్క్లో మేమున్నా తండ్రి నిత్యము దావీదు భక్తుడి వల్లే నిన్ను గణపరచగల భాగ్యమును మీరు మాకు ఇవ్వండి తండ్రి. ఇదిగో ఆ యొక్క గొర్రెలను కాచుకుంటూ ఉన్న దావీదు ఇదిగో నూతనమైన కీర్తనలతో నిన్ను స్తుతించిన రీతిగా తండ్రి ప్రవ్వా మేము చదువుకుంటున్నా ఇదిగో మేము పనిలో ఉన్నా ఇదిగో మేము ఏమి చేస్తున్నా నిత్యము ఆ పనిని బట్టి తండ్రి ప్రవ్వా ఇదిగో మాకు మీరు ఇచ్చిన మేలును బట్టి మీరు మా జీవితంలో చేసిన అద్భుతములను బట్టి నిత్యము నిన్ను నూతనముగా స్తుతించుచున్న వారుగా మమ్మల్ని చేయండి
చేయండి తండ్రి ప్రవ్వా. వేవేల దేవదూతల స్తుతిని గొప్పగా అందుకుంటున్న ప్రవ్వా, ఇదిగో మా యొక్క స్థుతులను కూడా, మా యొక్క కీర్తనలను కూడా తండ్రి ప్రవ్వా అంతే గొప్పగా మీరు అందుకుంటున్నారు తండ్రి ప్రవ్వా. అందుని బట్టి నీకు ప్రణతులు తండ్రి. ఇట్టి స్థుతి ఇదిగో తండ్రి ప్రవ్వా కడవరకు మేము చేయువారుగా మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. నిత్యము నీ కృపలో నడిపింప చేయండి తండ్రి ప్రవ్వా. అనుదినము కూడా తండ్రి ప్రవ్వా రాకడ తలంపులతో మేము నిత్యమును నేను గణపరచగల భాగ్యమునియండి తండ్రి. ఆ యొక్క రాకడ వార్తను అనేకులకు చాటి చెప్పువారుగా మమ్మల్ని సిద్ధము చేయండి తండ్రి. నీ కృప చొప్పున నడిపించండి దేవా. ఇదిగో నే ప్రవ్వా నేటి దినమున తండ్రి ప్రవ్వా ప్రత్యేకమైన ప్రార్థనా అంశముగా ఎవరైతే తండ్రి ప్రవ్వా చదువుతున్న బిడ్డలైన వారు ఉన్నారో వారందరూ కూడా తండ్రి ప్రవ్వా ఫైనల్ ఇయర్స్లో ఉన్నవారు అనేకమైన జనము ఉన్నారేమో తండ్రి. వారందరిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రవ్వా. వాళ్ళు 10th క్లాస్లో ఉన్నప్పటికీ, ఇంటర్ ఫైనల్ ఇయర్లో ఉన్న, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న, బీటెక్ మరి ఏ చదువులు ఫైనల్ ఇయర్లో ఉన్నా తండ్రి ప్రవ్వా వారందరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇదిగో ఈ యొక్క లెవెల్ తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటే ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది అని వారు ఆలోచన చేస్తున్నారేమో తండ్రి. వారి యొక్క ఆలోచనల అన్నిటికీ నీ సరైన సమాధానం అనుగ్రహిస్తూ మెరుగైన భవిష్యత్తును వారికి సిద్ధము చేస్తూ నీ యొక్క చిత్తంలో వారిని దీవింపచేయండి తండ్రి ప్రవ్వా. మరి 10th క్లాస్ చదువుతూ ఇదిగో నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ని బట్టి దేని గుండా వెళ్తే వారి ఫ్యూచర్ ఇదిగో తండ్రి ప్రవ్వా గ్రేట్గా ఉంటుందో, బ్రైట్గా ఉంటుందో అటువంటి మార్గముల గుండా వారికి ఆలోచన చెప్పి నడిపింపచేయండి తండ్రి. వారు చేస్తున్న ఇదిగో ఏ కాలేజ్లో ఇప్పటి నుంచి సీట్ కావాలని ప్రయత్నములు చేస్తున్నారో, ఏ కాలేజ్లో ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాలని బహుగా ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నములన్నీ ఫలించలాగున తండ్రి నీ చిత్తంలో దీవింపచేయండి తండ్రి ప్రవ్వా. మరి ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న బిడ్డలైన వారు ఉన్నారేమో తండ్రి. వారందరూ కూడా తండ్రి ప్రవ్వా నెక్స్ట్ బీటెక్ వెళ్ళాలా లేదా వేరే ఇతర కోర్స్ని ఏమన్నా నేర్చుకోవాలా అని ఆలోచన చేస్తున్నారేమో తండ్రి ప్రవ్వా. ఇదిగో వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో డిగ్రీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఇదిగో డిగ్రీ వేయకుండా ఇదిగో తండ్రి ప్రవ్వా నీ చిత్తంలో ఇదిగో బీటెక్ వెళ్ళాలనుకున్న వాళ్ళు బీటెక్ వెళ్ళాగున బీటెక్లో మళ్ళీ ఏం గ్రూప్ తీసుకోవాలని ఆలోచనలు చేస్తున్న వారిని అందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తుండగా నీ సమాధానంను అనుగ్రహింపచేయండి తండ్రి ప్రవ్వా. ఇదిగో బీదవాళ్ళైన వారు అనేకమైన వారు ఉన్నారేమో తండ్రి. ఇదిగో ఇంటర్ తర్వాత పై చదువులకు ఎలాగ చదవాలి, పై చదువులకు కావాల్సిన ధనమును ఎలాగ కూర్చివేయాలి అని ఆలోచన చేస్తున్న తల్లిదండ్రులు ఉన్నారేమో తండ్రి. వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో వారు చదువుకోవాలని ప్రయాస కలిగి ఉండగా ఇదిగో వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న ఆ కూలి పనులే వీళ్ళను చేయకూడనట్లుగా మంచి అధికారులుగా స్థిరపడి ఉండాలి, మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉండాలని ఆలోచనలు చేస్తున్న తల్లిదండ్రుల ఆలోచనలు బట్టి నీ యొక్క చిత్తమును నెరవేర్పు దయచేయండి తండ్రి. ఇదిగో ఎంతోమంది ధనికులైన వారు ఉన్నారు తండ్రి ఈ యొక్క లోకమున. వారందరూ కూడా తండ్రి ప్రవ్వా పేదవారైన వారికి ఇదిగో ఇటువంటి నాణ్యమైన విద్యను అందించుటకు తండ్రి ప్రవ్వా చదువుకోలేని స్తోమత లేని వారికి తండ్రి ప్రవ్వా చదివించే మార్గాల్ని ఇదిగో తండ్రి ప్రవ్వా నియమింప చేయండి తండ్రి. వారి సహాయము ద్వారా తండ్రి అనేకులు చదువుకుని మంచి భవిష్యత్తును వారు పొందుకునగల భాగ్యమును మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో తండ్రి ఏ బిడ్డ ఇదిగో తండ్రి ఏ NITలో సీట్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారో తండ్రి, ఏ IITలో సీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారేమో తండ్రి ప్రవ్వా, ఏ మీన్స్ క్రాక్ చేయాలని వెయిట్ చేస్తున్నారేమో తండ్రి. ఇదిగో డాక్టర్ చదువులకు వెళ్ళటానికి తండ్రి ప్రవ్వా నీట్ రాస్తున్న వారు ఉన్నారేమో తండ్రి ప్రవ్వా. వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రవ్వా ఇదిగో నీట్ క్వాలిఫై అవ్వాలంటే తండ్రి ప్రవ్వా అది ఎంతో కష్టమైన పరీక్ష ఉన్నదేమో తండ్రి ప్రవ్వా. ఇదిగో డాక్టర్ కావాలన్న వాళ్ళ సంకల్పము నీట్లో ఒక మంచి సీట్ వస్తేనే వాళ్ళు ముందుకు నడవగలరేమో తండ్రి ప్రవ్వా. అటు వారందరిని బట్టి ప్రార్థన చేయుచుండగా ఇదిగో వారు చేస్తున్న ప్రయత్నములన్నీ ఫలించలాగిన తండ్రి. వారి క్యాస్ట్ ఏదైనా ఇదిగో తండ్రి ప్రవ్వా వారి యొక్క ఇన్కమ్ ఏదైనా ఇదిగో వారిలో చదివే క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఇదిగో వారిలో చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వారి యొక్క గోల్ని అచీవ్ చేయాలి అన్న ఇదిగో స్ట్రాంగ్గా వాళ్ళు స్టాండ్ తీసుకుని ఉన్నప్పుడు తండ్రి వారి ప్రయత్నములన్నీ కూడా తండ్రి నీ చిత్తంలో ఆశ్చర్యకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ యొక్క కృప చొప్పున తండ్రి ప్రవ్వా ఇదిగో గొప్ప కార్యమును అటువంటి వారి అందరి పట్ల మీరు జరిగింప చేయండి తండ్రి ప్రవ్వా. నీ చిత్తంలో ప్రతి ఒక్కరిని దీవింప చేయండి తండ్రి ప్రవ్వా. మరి ఇంకెవరు తండ్రి ప్రవ్వా ఏ విషయమును బట్టి ప్రార్థన చేస్తున్నారో ఆ విషయమును బట్టి నీ సమాధానం అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా.
మరి ఇదిగో తండ్రి ప్రభా, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారిని బట్టి, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారిని బట్టి, ఇదిగో మరి పీజీ కోర్సులు కానీ మరి ఏ కోర్సులైనా ఫైనల్ ఇయర్ చదువుతున్న వారిని బట్టి ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరిని మీ చిత్తంలో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారందరూ కూడా తండ్రి ప్రభా కెరియర్ కోసం ఆలోచిస్తున్న వారుగా ఉన్నారేమో తండ్రి ప్రభా. ఇదిగో డిగ్రీ అయిపోయింది, ఇదిగో నెక్స్ట్ ఒక 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 జాబ్లోనికి ఎంటర్ కావాలి, ఫ్యామిలీని అంతా కూడా చక్కగా చూసుకోవాలని ఆలోచనలు కలిగి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని మీరు చూడండి తండ్రి. ఇదిగో వారి యొక్క ఆలోచనలన్నీ కూడా తండ్రి, ఇదిగో 20 ఇయర్స్గా చదువుకుంటూ వస్తున్న దానికి ప్రతిఫలముగా తండ్రి ప్రవ్వా మంచి ఉద్యోగములలో వారు స్థిరపడగల భాగ్యమును ప్రతి ఒక్క విద్యార్థికి మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు కూడా తండ్రి ప్రవ్వా వారి యొక్క పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశపడుతుండగా తండ్రి ప్రవ్వా వారు కలలు నెరవేర్చబడలాగున తండ్రి ప్రవ్వా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క జీవితాన్ని ఇదిగో వెలుగు మార్గంలోనికి మీరు నడిపింప చేయండి తండ్రి. ఎవరైతే ఇదిగో నీకు సమయము కేటాయిస్తూ ఇదిగో నీ మార్గమును అనుసరిస్తూ నీతి కలిగి నడుచుకుంటూ ప్రవ్వా ప్రతి దానికి కూడా తండ్రి ప్రవ్వా నీకు ప్రాధాన్యత ఇస్తూ ఇదిగో నీతో పాటు పయనిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రవ్వా. ప్రవ్వా అది ఎవరినైనా సరే తండ్రి ప్రవ్వా ఏకరీతిగానే మీరు చూస్తున్నారు తండ్రి. ఇదిగో అది అన్యమతముల వారైనా ఇదిగో అది మరి క్రైస్తవ మతంలో వారైనా ఎవరినైనా తండ్రి ఏకరీతిగానే మీరు ప్రేమిస్తూ వచ్చుచున్నారు తండ్రి. ఎందుకనగా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ప్రవ్వా నీవు సృజించగా సృష్టింపబడిన వారమే తండ్రి ప్రవ్వా. అట్టి రీతిగానే తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి వారి యొక్క కెరియర్లో తండ్రి ప్రవ్వా ఉన్నత శిఖరాలకు చేరగల భాగ్యమును మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా తండ్రి ప్రవ్వా ఒక మంచి ఉద్యోగం సాధించి ఇదిగో సాధించాలన్న గొప్ప సంతోషముతో వారి యొక్క మిత్రులైన వారు అందరికీ బంధువులైన వారు అందరికీ కూడా తండ్రి ప్రవ్వా గొప్ప అచీవ్మెంట్గా చెప్పుకొనగల భాగ్యమును ప్రతి ఒక్క ఫైనల్ ఇయర్లో ఉన్న బిడ్డకి మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. మరి ఇదిగో ఫైనల్ ఇయర్లో ఉంటూ ఎన్నో ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ అటెంప్ట్ చేస్తూ ఇదిగో నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోతున్న వారు ఉన్నారేమో తండ్రి. ఇదిగో ఏదో ఒక అడ్డంకు వచ్చి ఆ స్టెప్ నుంచి ముందుకు ఫార్వర్డ్ అవ్వలేకపోతున్నారేమో తండ్రి. అటు వారిని బట్టి ప్రార్థించుండగా వారు నిరుత్సాహపడకున్నట్లుగా తండ్రి మరింత నూతన ఉత్సాహము పొందుకున్న వారుగా తండ్రి ప్రవ్వా మరిన్ని నూతన ప్రయత్నములు చేస్తూ ముందుకు సాగగల భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో ఒక ఫెయిల్యూర్ అయినంత మాత్రాన వారి జీవితం ఫెయిల్యూర్ కాదు అన్న సత్యమైన విషయములను వారు తెలుసుకునగల భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకును మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. అంతకు మించిన ఇదిగో ఫెయిల్ అయిన దానికి మించిన గొప్ప బహుమానాలు గొప్ప దీవెనలు తండ్రి ప్రవ్వా మరింతగా ముందు వారికి దాచిపెట్టి ఉన్నారన్న విషయము ప్రతి ఒక్క ఫైనల్ ఇయర్లో ఉన్న బిడ్డకును ప్రతి ఒక్క బిడ్డ ఏ బిడ్డ ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారో వారందరికీ మీరు తెలియచెప్పండి తండ్రి. ఎన్ని ప్రయత్నములలో నిరుత్సాహం వారు చూసినప్పటికీ తండ్రి గొప్పది మిన్నైనది అన్నిటికంటే మించిన బహుమానము తండ్రి మీరు సిద్ధపరుస్తుండగా దానిని బట్టి కళ్ళెత్తి చూడగల భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో ఏ బిడ్డ అయితే తండ్రి ప్రవ్వా నిరుత్సాహంతో డిప్రెషన్కి లోనవుతున్నారు వారందరిని బట్టి ప్రార్థన చేయుచుండగా ఈ సమాధానం అనుగ్రహించిన వారే తండ్రి ప్రవ్వా ఇదిగో మంచి ఆలోచనలతో తండ్రి మరింత కొత్త హోప్తో తండ్రి ప్రభా ముందుకు సాగగల భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. అటు రీతిగానే ఈ రోజున మా మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇదిగో ఏ బిడ్డ ఏ చదువులో ఉన్నప్పటికీ తండ్రి ప్రభా అది బీటెక్ అయినా డిగ్రీ అయినా ఇంటర్ అయినా ఇదిగో మరి పీజీ అయినా తండ్రి ప్రభా ఏ ఒక్క విద్యలో ఏ ఒక్క బిడ్డ ఉన్న వారందరినీ కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా. ఇదిగో ఎన్ని పనులు ఉన్నా పక్కకు పెట్టి ఇది నా దేవుని సమయమునని ఇదిగో ప్రత్యేకంగా నీకు సమయము కేటాయిస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించిన వారే తండ్రి ప్రభా నూతన దీవెనలు పొందుకునే భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. దైవ చిత్తానుసారముగా గొప్ప మేలులను చూచి ఇది నా దేవుని యొక్క ఘనత నా దేవుడు చేసిన కార్యము అని నీకు గొప్ప సాక్షిగా ఈ యొక్క లోకములో చాటి చెప్పగల భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహింప చేయండి తండ్రి. ఇదిగో చక్కటి వాక్యముతో మాతో మాట్లాడిన నా దేవా ఇదిగో యవన కాలంలో మేముండగా మేమందరం కూడా బుద్ధి కలిగిన వారుగా మా దివిటీలను సిద్ధపరచుకున్న భాగ్యము మరి మాకు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రవ్వా. ఇదిగో మెలకువగా ఉండి నిత్యము ప్రార్థనల చేత నిత్యము కీర్తనల స్తుతుల చేత తండ్రి నేను గణపరచగల భాగ్యము యవనులుగా మీరు మాకు అనుగ్రహింప చేయండి తండ్రి. నీ చిత్తములో రాకడ పర్యాంతము వరకు ఇలాగున బహుగా వాడబడగల కృపా భాగ్యమును ఎల్లరికూ మీరు అనుగ్రహిస్తూ నడిపింప చేయండి తండ్రి. ఏ విషయాన్ని మరుస్తున్నామో ఏ విషయం విడుస్తున్నామో మాకైతే తెలియదు కానీ సమస్త విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నేను
నిన్న నేడు నిరంతరము మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న నా ప్రభువా, సమస్త విషయములను బట్టి నీకే జయము కలిగినని విశ్వసించి ఉండగా, ప్రార్థనలో అడిగి ఉన్నవన్నీ కూడా పొందుకున్నామని నమ్ముకుని ఉండగా తండ్రి ప్రభువా, సమస్తమును నీ చిత్తంలో సమకూర్చి నెరవేర్పును అనుగ్రహించమని నజరేయుడైన ప్రభుయేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చబడును గాక. నేడు మన ఆహారం నేడు మాకు దయచేయం. మేము ప్రార్థన చేసిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ అనంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తం చేయం అపవాది కృహలం, ప్రవేశ రక్తం చేయం అపవాది కృహలం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది కృహం ఇంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జనక సుతాత్మలకు స్తుతులు, సంగవధువు వల్ల భువిని మనసున స్తుతి కార్యము తాపమరి, మనసున స్తుతి కార్యము తాపమరి, పని ఏమున్నది భక్త జనాలి, పని ఏమున్నది భక్త జనాలికి, త్వరగా రాను నా యేసు, త్వరగానే రాము తండ్రి. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.